గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. గోదావరి జిల్లాలకు వెళ్ళొచ్చారు, కోడి పందాలు, ఓకే, మొత్తం స్వీట్లు హాట్లు అన్ని తినేసి వచ్చారు. సో ఇదంతా పర్సనల్, బట్ రాజకీయం కూడా మీరు చూసుంటారని నాకు తెలుసు. ఆ విషయం డెఫినెట్గా ఒక కంట అన్ని కనిపెడతారు మీరు. తప్పకుండా పల్స్ ఎలా ఉంటుంది ప్రజలు అనేది తెలుసుకోవటం ఒక కామన్ మ్యాన్గా, ఒక నాట్ ఓన్లీ కామన్ మ్యాన్, ఐఎమ్ లాయర్ కాబట్టి అది తెలుసుకోవడం కోరుకుంటుంటాను. కాబట్టి తప్పలేదు. గోదావరి జిల్లాలో వెళ్ళొచ్చాను నేను. పాలకులు, భీమవరం, నరసాపురం, దాదాపు 8-9 నియోజకవర్గాలు అట్లా ఎలా ఉంది వచ్చారు మీరు. డెఫినెట్గా స్వకార్యం స్వామికారు రెండు చేసుకుని వచ్చారు కాబట్టి ఏంటి గోదావరి జిల్లాల ప్రజల నాడి ఎలా ఉంది? మీరు ఒక పార్టీకి సంబంధించి మాట్లాడొద్దు, న్యూట్రల్ గా చెప్పండి. డెఫినెట్గా ప్రజల్లో ఏంటంటే ఒకటి కొద్దిగా మార్పు అనేది స్టార్ట్ అయింది. మరి అధికార మార్పు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నారు. ఎందుకంటే 34 నియోజకవర్గాలు ఉన్నాయి గోదావరి జిల్లాలో. ఉభయ గోదావరి జిల్లాలో మీకు తెలుసు, నాకు తెలుసు, మనం చిన్నతనం నుంచి చూస్తూ ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అధికారంలో రావాలన్నా, ఎవరు ముఖ్యమంత్రి రావాలన్నా గోదావరి జిల్లాల చేతిలో ఉంటుంది. రైట్. కానీ టిపికల్ మెంటాలిటీ గోదావరి ప్రజలు అనుకున్నంత సౌమ్యులేం కాదు. చాలా మర్యాదలో చాలా బాగా చూసుకుంటారు. ఆ వాటర్లో వెటకారం కూడా అదే పాలలో ఉంటుంది, తీర్పు కూడా చాలా అలానే ఉంటుంది. కాబట్టి గోదావరి జిల్లాలో చాలా శాంతి కాముకులు. దాంతోపాటు కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది వాళ్ళకి. అధికార పార్టీ ఎవరు ప్రజలకు చేస్తారు, ఎవరు చేయరు. ఒక్కసారి అటువైపు టర్న్ అయితే డెఫినెట్గా ఆ పార్టీలో అధికారం వచ్చేవాళ్ళు. ఇప్పుడు గత ఎలక్షన్స్లో చూసుకుంటే ఎక్కువ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే అంత తేలిక కాదు. వైనాట్ 175 అని చెప్పి ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో ఓవరాల్గా అభ్యర్థులు మార్చేస్తున్నారు, మంత్రులు మార్చేస్తున్నారు, చాలా కీలకమైన వ్యక్తులు బయటకు వచ్చేస్తున్నారు. యాక్చువల్గా సార్ మనం ఒకటి చూస్తే ఏ రాష్ట్రంలో చూసుకున్నా, ముఖ్యంగా ఇప్పుడు కనుక అధికారంలోకి వచ్చిన పార్టీ, అది కొత్త పార్టీ కావచ్చు, పాత పార్టీ కావచ్చు, 2 టర్మ్స్ మ్యాక్సిమం అవకాశం ఇస్తూ ఉంటారు ప్రజలు. బట్ 2.5 ఏళ్ళు దాటక ముందే వైఎస్ఆర్సీపీకి సంబంధించి పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. అది ప్రత్యేక హోదా తేవడం గురించి పక్కన పెడితే 3 రాజధానుల విషయంలో ఒక కొట్లాట, రైతులందరూ కూర్చుని అంటే బయటకు వచ్చి వంట వార్పు చేసి ఒక వ్యతిరేకతను మూటగట్టుకుందనే చెప్పచ్చు వైఎస్ఆర్సీపీ. ఎందుకు ఇంత తక్కువ టర్మ్లోనే ఇంత వ్యతిరేకత వచ్చింది? డెఫినెట్గా మీరు ప్రజల్లో ఎందుకు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అనుకుంటున్నారు, థర్డ్ ఆల్టర్నేట్ ఫోర్స్ కోసం ఎందుకు చూస్తున్నారు, ఇంకో వ్యక్తి కోసం ఎందుకు చూస్తున్నారు, ఇంత తక్కువ మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 2 సార్లు, ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం కేసీఆర్ గారు కూడా 2 సార్లు ఇచ్చారు. 3వసారి చేసిన తప్పుల వల్ల 3వసారి ఆ ప్రభుత్వం రాకుండా పోయింది. ఇక్కడ ఒక్కసారికి మీరు అన్నట్టు ఆదర్శవంతమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నేను వైఎస్ రాజశేఖర్ నాన్నగారి పరిపాలన మించిన విధంగా చేస్తాడు. 151 సీట్లు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. మించిన విధంగా చేశారా అంటే జరగలేదని అనాలి. క్షేత్రస్థాయి ప్రజల్లో ఉన్నదే మీరు చెప్పిన, నేను చెప్పిన. వితిన్ 2.5 ఇయర్స్లోనే ఇంత వ్యతిరేకత ఉంటే ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయిందండి. అయిపోయింది. ఇంకొక 75 రోజుల్లో, 2 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ కూడా 3 మంత్స్లో కంప్లీట్ అయింది. ఈ సమయంలో ఎందుకు ఇంత వ్యతిరేకత అనేది మూట కట్టుకున్నారనేది మనం చూడాలి. మీరన్నట్టు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోవటం, 22 మంది ఎంపీలు ఉండి పార్లమెంట్లో మీరు ప్రశ్నించే అవకాశం ఉండి ఎందుకు తెలిపారు? మెడలు వంచి మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని ఎలక్షన్ ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మెడలు వంచలేకపోయారు? మీరు పనులు ఇన్నిసార్లు వెళ్ళారు కదా, ఏ రోజున స్పెషల్ స్టేటస్ మీకు గుర్తు రాలేదా? ప్రజలకు కూడా అంటే మెడలు వంచి తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడితే ఆయన మెడలే విరిగిపోయే అవకాశం ఉందేమో, ఆయన మీద ఆల్రెడీ ఈ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన మెడలే విరిగిపోతాయనే భయంతో చాలా ఒక 10 అడుగులు వెనకడుగు వేస్తున్నారు అనేది సామాన్యుల యొక్క అభిప్రాయం. అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? మేబీ. అంటే ఎందుకు చేయలేకపోయాడు, ఎందుకు ఇంతమంది గెలిపించినా మేము, ఎందుకు ఆయన అడగలేకపోయాడు అనేది ప్రధానమైన ఉందండి. మీరన్నట్టు రెండోది 3 రాజధానులు. అసలు 3 రాజధానులు ఎక్కడున్నాయండి? జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో రూపాంతరం చెందిందా? ఇంతవరకు లేదు. తాత్కాలిక భవనాలే. లేకపోతే విశాఖపట్నంలో ఈ రోజు రేపు వెళ్తాను, ఫ్యామిలీతో వెళ్తాను, క్యాంప్ ఆఫీస్ పెడతానని చెప్పేసి ప్రకృతి రమణీయతకు మారిపోయిన ఋషికొండలు మొత్తం కరిగించేసి 400 కోట్లతో భవనాలు కట్టారు కదా, వెళ్ళగలిగారా? అక్కడే వెళ్ళా. విశాఖ ప్రజలు అది కాదు, శాంతి కాముకులు. అక్కడ మొత్తం కూడా అన్యాయం అయిపోయిందన్న భావన వాళ్ళు కలిగింది. రెండోది, ఇక మూడోది, అమరావతి అయినా పూర్తిగా ఉంటున్నారంటే అక్కడ కూడా రైతులు అధికార పార్టీ వైపు లేరు. సంవత్సరాల తరబడి ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేశారు. ఇక్కడ ఏంటి ఆల్టర్నేటివ్ పరిస్థితి? ఆ పరిస్థితులు నాయకుడు అనే వ్యక్తి ఎలా ఉండాలంటే ప్రజలు అందరి మనల్ని పొందాలి. 3 ప్రాంతాల్లో 3 రాజధానులు అనేది మీరు లేరు. స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు. మీరన్నట్టు ఎక్కడ రోడ్లు అధ్వానం అయిపోయినాయండి. మీరు చెప్పినట్టు గోదావరి జిల్లాలో వెళ్ళి ఆ దిండి రిసార్ట్స్ వెళ్ళి లోపలికి వెళ్ళి బోట్ ప్రయాణం, గోదావరి అంటే ప్రకృతి రమణీయతకు మారిపోయారు. కేరళ తలపిస్తుంది.
జీవనాడి ధాన్యాగారం అంటే గోదావరి జిల్లాలే. అందరికీ బియ్యం ఇస్తుంది, భోజనం పెడుతుంది. అటువంటి గోదావరి జిల్లాలో వెళ్తే ఎప్పుడు లేని విధంగా ఆ టూరిజం మరి రోజా గారు మరి అన్నిట్లో ముందుంటారు. ఆమె డ్యాన్సులు చేస్తారు, అందరిని అలరింపజేస్తారు. ఒకవైపు అంబటి రాంబాబు అయితే అసలుకి మంచిగా డ్యాన్సులు చేస్తున్నారు. వీళ్ళంతా ఏమైందో అర్థం కాల. దారుణం ఉంది అక్కడ. ఫెసిలిటీస్ లేవు, సరైన భోజన సదుపాయాలు లేవు, నీట్నెస్ లేదు. అసలుకి ఆ ప్రకృతి రమణీయత మారిపోయిన, చెట్లు కొట్టేవాళ్ళు కూడా లేరు. పెంచులన్నీ కూడా ఊడిపోతున్నాయి బిల్డింగ్. అంత నీట్నెస్ లేకుండా ఎందుకు ఉండాలి? ఎందుకు టూరిజం శాఖ ఏం చేస్తుంది? ఆ ప్రజలు అక్కడ ఉండాలని అడిగితే ఎందుకయ్యా ఆయన ఏదో నమ్మేశాం, ఇక ఏం ఆయనకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసిన ప్రభుత్వానికి వేస్తూ ఉంటారు. అండ్ మనం ఎవరైనా 2 వీలర్ మీద వెళ్ళడానికి కూడా భయపడిపోయిన పరిస్థితులు మనం చూసాం. యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి, కొంతమంది చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. సో రోడ్లే సరిగ్గా లేవు అని చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మీరు చెప్పినట్టు కరెక్ట్ 100%. ఇదే రాజోలు జనసేన గెలిచిన సీట్ పరిధిలోనే ఉంటుంది దిండి రాజోలు. ఆ రాజోలు ఎమ్మెల్యేని మీరే పట్టుకెళ్తారు వైసీపీ. మరి వెళ్ళినప్పుడు ఆ రోడ్డు అయినా కనీసం టూరిజంకి రిసార్ట్స్కైనా, దిండి రిసార్ట్స్కైనా వేయాలిగా. ఎంత దారుణంగా ఉండే అంత దారుణంగా ఉండే. అదేవిధంగా ప్రజల్లో అన్నీ బాగా చేస్తే మీరు అన్నట్టు 2.5 years ఇంత వ్యతిరేకత అనేది గతంలో ఏ ప్రభుత్వానికి రాదు. అంటే ఎంత తక్కువ టైంలో వ్యతిరేకత వచ్చింది అని అంటే ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీలో ఉంది. అదంతా పక్కన పెట్టేసి ఎమ్మెల్యేలు మార్చితేనో, మంత్రులు మార్చితేనో, ఇంకోటి ఏదో చేస్తేనో ప్రజలు హర్షిస్తారంటారా? ప్రజలు హర్షించరు. ఎందుకంటే అతి ముఖ్యమైన వైఎస్ రాజశేఖర్ వీర విధేయులు బాలశౌరి గారు లాంటి వాళ్ళు కూడా రిజైన్ చేస్తున్నాను, నేను జనసేనతో పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్తున్నానంటే ప్రజెంట్ ఎంపీ అండి ఆయన మచిలీపట్నం. ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నాడు? సి రామచంద్ర లాంటి సీనియర్ నాయకులు రాయలసీమలో ఎందుకు వదిలిపెడతారు? ఉత్తరాంధ్రలో దాడి వీరభద్రం ఎందుకు వెళ్ళిపోతున్నారు? అసలు జిల్లాల అధ్యక్షులే ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇంతమంది ఎందుకు వ్యతిరేకత మూట కట్టుకున్నారు? అంటే ఏంది, తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఎవరిని మంత్రులు కూడా అపాయింట్మెంట్ లేదు. ఎవరితో మాట్లాడాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాలా, లేకపోతే వైవి సుబ్బారెడ్డి మాట్లాడాలా, లేకపోతే విజయసాయిరెడ్డి. ఈ ముగ్గురేనా అధికారులు రావడానికి కారణం? మిమ్మల్ని నమ్మారు, మిమ్మల్ని విశ్వసించారు, ప్రభుత్వానికి ఏదో చేస్తారని. ప్రజలకి వారధిలాగా ఉండాల్సిన మీరు లేనప్పుడు ప్రజలు తిరస్కరిస్తారు కదా. అదే భావన చాలామందిలో కొంతమందిలో ఏముందంటే ఈసారికి ఆయన ఏది చెప్తే అది విందాం అనే భావన ప్రజల్లో ఉన్నది. ఆయన ఏది చెప్తే అంటే పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ, భీమవరంలో ఓడించారు అనే బాధ ప్రజల్లో ఉంది. డెఫినెట్గా గెలిపించుకోవాలని. అదేవిధంగా ఆయన 34 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా చేస్తాడు, ఓటు చెల్లకుండా. అది డెఫినెట్గా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా జనసేన పోటీ చేసే అవకాశం ఉన్నది. టీడీపీ వీళ్ళిద్దరు కలిస్తే కన్నా డెఫినెట్గా వైసీపీని దించే అవకాశం స్పష్టంగా ఉంది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందే లోటు బడ్జెట్తో. అవునండి. ఓకే, సో రైతులకు సంబంధించి ఎప్పటికీ సమన్యాయం దక్కలేదు. ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల రైతులు ఎప్పటికీ రోడ్డు మీదే ఉన్నారు. సో వాళ్ళని పట్టించుకున్న పాపం లేదు. 26 గ్రామాలు 32,000 ఎకరాలు ఇచ్చారండి వాలంటీర్గా. నెక్స్ట్ ఉద్యోగాల దగ్గరికి వెళదాం. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళు చాలా కీలకం. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి సరైన సమయంలో జీతాలు సిపిఎస్ రద్దు లేదు, టీచర్లకు సరైన జీతాలు లేవు. వాళ్ళని ఎలక్షన్ నుంచి తప్పించి వాలంటీర్లు పెడదాం అనుకున్నారు, అది రివర్స్ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ టీచర్లే ఎలక్షన్ చేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలండి శాపనార్థాలు పెడుతున్నారండి రోడ్ల మీదకి వచ్చి, వాళ్ళకి జీతాలు లేవు. ఇలా ఎంత వ్యతిరేకత ఏ ప్రభుత్వంలో కూడా. అంటే పరిశ్రమలు తెచ్చింది లేదు, ఉద్యోగ కల్పన లేదు. సో యాక్చువల్గా ఒక రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావాలి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని పక్కన పెట్టేసి నీ పరిపాలన సరిగ్గా లేదు కాబట్టి నేను తప్పించేసి ఇంకొకరిని పెడుతున్నాను అంటూ వేరే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్టు చూస్తున్నాం. అది ఎంతవరకు సబబు అంటారు? కరెక్టే మీరు చెప్పినట్టు. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 స్లోగన్తో తెలంగాణ ప్రభుత్వం సాధించారు, తెలంగాణ రాష్ట్రం సాధించారు. ఆ దిశగా నీళ్లు, నిధులు, నియామకాల్లో కొద్దిగా ఇబ్బంది కలిగింది, ప్రజల్లో సరిగ్గా లేదన్న భావనతో ఆ ప్రభుత్వాన్ని దించేశారు ప్రజలు. మరి అక్కడ ఏమున్నాయి? ప్రకృతి రమణీయతగా మీరు బాగున్న పోలవరం పూర్తి చేయలేదు టీడీపీ మీద ఆరోపించి 2022కి పూర్తి చేస్తా ఉన్నారు. మంత్రి మారాడు కానీ, ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబు వచ్చాడు కానీ అదేం పూర్తి కాలేదు. పోలవరం ఎందుకు పూర్తి చేయలేపారు? ఇంత సఫిషియెంట్గా ఉండి 22 మంది ఎంపీలు ఉండి, రాజ్యసభలో కలిపి 30 మంది ఎంపీలు ఉండి మీరు రాజ్యసభలో పార్లమెంట్లో అడగకూడదా? ఎందుకు? ప్రకృతి ఆంధ్రలో జీవనాడండి పోలవరం. కొన్ని లక్షల ఎకరాలకి నీరు గోదావరిలో కలిసిపోకుండా, సముద్రపు నీరు గోదావరి నీరు సముద్రంలో కలిసిపోకుండా అది ఆపగలిగింది పోలవరం. అది కూడా మీరు చేయలేకపోయారు. జాబ్ క్యాలెండర్, మీరు అన్నట్టు జాబ్ క్యాలెండర్ లేదు. ఉత్తరాంధ్రలో ఎందుకు లక్షలాది మంది 30 లక్షల మంది వలస వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళాలి? తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఉంది, ఎందుకు పరిశ్రమలు తేలేపారు? ఎన్ని పారామీటర్స్ ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త ప్రభుత్వానికి ఎందుకు ఆదర్శంగా మేము 10 సంవత్సరాలు ఉంటామని వచ్చారు, కానీ రెండోసారి
ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందంటే మరి మనం గోదావరి జిల్లాలో ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ పండక్కి అందరూ ఒక చోట చేరుకుంటారు అవునండి. కాబట్టి అంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తర్కిస్తారు, డెఫినెట్గా డిస్కస్ చేస్తూ ఉంటారు. డిస్కషన్ చేసుకుంటారు. వాళ్ళకు కూడా పరిపాలన ఏంటి, రోడ్లు ఏంటి, అక్కడ సౌకర్యాలు ఉన్నాయా, మనకి పరిశ్రమలు మన వాళ్ళు ఉద్యోగాలు వచ్చారు అన్నీ చూసుకుంటారు. పట్టణ నొక్కితే పథకాలు ఇచ్చినంత మాత్రం కొంతమందికి వెళ్తాయి. మిగతా పార్టీలన్నీ కూడా మిగతా వాళ్ళకి దూరంగా ఉండి అధికార పార్టీకి వెళ్తే తప్పితే అందరికీ చేరలేదు. అవి కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంత వ్యతిరేకత ముడికొట్టుకోవటం. అందులో గోదావరి జిల్లాలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు సమాజ వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు. Right. కాపులు వాళ్ళు కూడా ఒకసారి ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ కోరిక ఉన్నది. అదేవిధంగా చిరంజీవి గారిని కూడా చూశారు దగ్గరగా, తర్వాత పవన్ కళ్యాణ్ని దగ్గరగా చూశారు. సమస్యల కోసం పోరాడుతున్న మనిషిగా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. అదేవిధంగా ఈసారి ఎన్ని సీట్లు ఇచ్చినా ఆయన్ని ఈసారి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు విందాం అనే ఆలోచన ప్రజల్లో 10 మందిలో 8 మంది అదే చెప్తున్నారు. రైట్. సో మరి చూడాలి ఏం చూడాలి, జరగబోతుందని. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.